నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని మంజీరా నది పరివాహక గ్రామాలైన ఖండ్గావ్, సిద్దాపూర్ ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక క్వారీ అక్రమాలపై స్థానికుల ద్వారా సమాచారం తెలియగా ఆ అంశాన్ని వెలికితీసిన టీ న్యూస్ మీడియా ప్రతినిధి తారాచంద్ పరిశీలన అనంతరం టీ న్యూస్ ద్వారా కథనం ప్రచురించారు. కాగా సంబంధిత అధికారులు స్పందించి క్వారీలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ చర్యను జీర్ణించుకోలేని కొంతమంది క్వారీ నిర్వాహకులు, టిప్పర్ యాజమానులు, స్థానిక నాయకులు గురువారం తారాచంద్ దిష్టిబొమ్మను దహనం చేసి అతనిపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారు. దీంతో బోధన్ పట్టణంలోని విలేకరులు అందరూ కలిసి ఇసుక క్వారీ సంబంధికుల నిరసనను ఖండిస్తూ బోధన్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతోకు, ఏసీపీ శ్రీనివాస్ కు, పట్టణ సీఐ వెంకటనారాయణకు వినతి పత్రం అందజేశారు. విలేకరులపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ అసత్య ఆరోపణలు చేసిన క్వారీ నిర్వాహకులు, టిప్పర్ యజమానులు, వారికి సహకరించిన ఇతరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన మీడియా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించడం జరుగుతోందని ఈ సందర్భంగా విలేకరులు తెలిపారు. इंडिपेंडेंटली किसी को टारगेट करना गलत है बोलते इन्होंने तो साकेट आपसे निगरान नहीं किया। एक मिनट विजय हाय पूरा ऊपर अभी अभिषेक है सबको ऊपर और जो पुलिस ऑफिसर बोलो सर मीडिया को भोजन में रक्षण चाहिए सर। अब ये लोग रोड पे आके ऐसा करें तो 1000 आधार में मिलके टिप्पर इलीगल चला माफिया पूरा रोडों पे फुल रेता मर लेके रोड़ा पूरा खराब है सर। वो एक न्यूज़ कवर करे तो वैसा करे इन लोग उतना जला रहे, डरा रहे। एसीपी साहब को पुलिस को इंफॉर्मेशन करो तो केस कराओ बोलो। और जो है ना सर हमारे सिक्योरिटी ना सर भोजन इलेक्ट्रॉनिक मीडिया नीट एंड इलेक्ट्रॉनिक मीडिया सर तेलंगाना स्टेट में థ్యాంక్ యూ. ఇప్పటితో నిరసన చేసిన వీళ్ళందరినీ కఠినమైన చర్యలు తీసుకోవాలి సార్. ఇది ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ తరఫున తమరికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్. ఈ ముందు ప్రజా సంఘాలు కానీ ఇతర పార్టీలు కానీ లేదంటే రోడ్లపైకి వచ్చి నిరసన చేసే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి దీన్ని 24 గంటల్లో మీరు ఆ టిప్పర్ని చేసి లోపల పెట్టాలి సార్. 5 మెయిన్ కుట్రదారులని లోపటేయాలని మేము కోవడం జరుగుతుంది. కష్టం సార్ ఏదైతే టిప్పర్ యజమానులు, డ్రైవర్లు, భారీ నిర్వాహకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఎలక్ట్రానిక్ మీడియా అప్డేషన్ హోల్డర్ పైన దిష్టిబొమ్మ దగ్ధం చేయడం, అంబేద్కర్ చర్చలో పోలీసుల సాక్షిగా వాళ్ళు బెదిరించడం ఏమైనా చర్యగా భావిస్తూ కాంపిటేటివ్ జరుగుతుంది. బోధన్ మీడియా దిష్టిబొమ్మ దగ్ధం చేయడమా, బోధన్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడమా, టిప్పర్ యజమానులపై, కారీ నిర్వాహకులపై, లారీ డ్రైవర్లపై నిన్న బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో బోధన్ పరిసర ప్రాంతంలో ఉన్న టిప్పరు యజమానులు, సిద్దాపూరు, ఖండ్గావ్ ఇసుక క్వారీ నిర్వాహకులు మరియు డ్రైవర్లు కలిసి టీ న్యూస్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడాన్ని ఈరోజు బోధన్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఖండిస్తున్నాం. ఇది ఏమైనా చర్యగా భావిస్తున్నాం. దీనిపైన ఇటు రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ 24 గంటలు 48 గంటల్లో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మా టీ న్యూస్ తారాచంద్ రిపోర్టరు గత 15 సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ మీడియాలో మచ్చలేని రిపోర్టర్గా చలామణి అవుతున్నాడు. తన వృత్తిలో భాగంగా సిద్దాపూర్ ఇసుక క్వారీ ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుంది, స్థానిక రోడ్లు ఖరాబ్ అవుతున్నాయని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన క్వారీకి వెళ్ళి న్యూస్ కవర్ చేయడం జరిగింది. అది టీ న్యూస్ దాంట్లో ప్రసారం కావడం వల్ల ఉన్నంత అధికారులు విచారణ జరిపి క్వారీలు మూసివేయడం జరిగింది. దీనిని కొందరు నాయకులు, క్వారీ నిర్వాహకులు, టిప్పర్ యజమానులు కుట్ర పన్ని ఉద్దేశపూర్వకంగా ఒక ఎస్సీ, ఒక గిరిజన నాయకుడు, మా గిరిజన రిపోర్టర్ అయిన తారాచంద్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ ఆయన బొమ్మకు నిప్పు పెట్టి కాళ్ళతో తన్నుతూ బెదిరిస్తూ నిన్న చేయడం జరిగింది. బిడ్డ మేము మీ వెంట పడతాం, మా మీడియాకు తక్కంచని వేస్తున్నారు. ది ప్రెస్, ది ప్రొఫెషన్ ఆఫ్ ది జర్నలిజం, ఇండియన్ కాన్స్టిట్యున్సీ మేమున్నాం. ఫోర్త్ ఎస్టేట్లో భాగంగా మీరు మీడియాకు అవమానపరిచినందుకు మేమందరము మీపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని వారిపైన చర్యలకు ఇవ్వాలని అధికారులను ఆదేశించాలని కోరడమైనది.
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.